కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందంటూ మంత్రి పొన్నం దీక్ష. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపణ. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే భారతదేశం సమైక్యంగా నిలిచిందన్న వినోద్ కుమార్. కోర్టు చౌరస్తాలో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు. బాలాజీ నగర్ లో అస్తవ్యస్తమైన డ్రైనేజీని పరిశీలించిన బండి సంజయ్. నగరపాలక సంస్థ ఏం చేస్తోందంటూ మండిపాటు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. మహానీయుడి విగ్రహాలకు ప్రముఖుల నివాళులు. సుమన్ టీవీ వార్తకు స్పందించిన అధికారులు. వరుస కథనాలతో రేకుత్తి రోడ్డును బాగు చేసిన వైనం. గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందంటూ కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ దీక్ష చేపట్టారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో నిరసన దీక్షకు పలువురు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నల్లధనాన్ని బయటకు తీసి 15 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చి నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని తెలిపారు. గతంలో పార్లమెంటు సభ్యుడిగా పాస్పోర్టు కార్యాలయం, తిరుపతికి రైలు, ఎఫ్ఎం రేడియో స్టేషన్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, మోడల్ స్కూల్ తీసుకువచ్చానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి నరసింహారెడ్డి, పురమల్ల శ్రీనివాస్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఒడితెల్ల ప్రణవ్, వైద్యుల అంజన్ కుమార్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విభజన గురించి మాట్లాడిన మాటలు తప్పు. అరే తెలంగాణ రక్తం ప్రవహిస్తే ధైర్యంగా అనే ప్రయత్నం చేయండి. లేదా చాతగాని నపుంసకుల్లాగా తెలంగాణ ద్రోహుల్లాగా ఇలా తెలంగాణ అమరవీరులను అవమానపరిచినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోమని చెప్పి సందర్భంగా కోరుతాను. అందుకే దయచేసి ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే 40-50 రోజులు కీలకం. ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ ఊర్లే 5 ఏళ్లు రాలే, ఎక్కడా పనిచేయలే. రైతులు అధిక తూకం పేరు దొక్కుతే, కళ్ళాల వరకు చనిపోతే, సాగునీరుకి ఇబ్బంది వచ్చినా, ముంపు గ్రామాలకు ఇబ్బంది వచ్చినా, సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు ఇబ్బంది వచ్చినా ఎక్కడ కూడా కనీసం తన ప్రెజెన్సీ కూడా చూపెట్టాలి. ఇవాళ ఎన్నికలు రాగానే శివరాజకీయాలు, మిగతా రాజకీయ ఆరోపణలు. అయ్యా 5 ఏళ్ళు ఎక్కడ వేయలేవు, 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ కదా, ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి కదా, ఏం చేసినామని అడుగుతాను. కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే ఒక మెడికల్ కాలేజ్ అనేది తెచ్చేది ఉంటాయి కదా గత 5 సంవత్సరాల నుంచి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశం సమైక్య దేశంగా పేరుగాంచిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశం సమైక్య దేశంగా నిలిచిందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయతో కలిసి ఆయన పూలమాలలతో నివాళులు అర్పించారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారని వినోద్ కుమార్ అన్నారు. నగర పుర ప్రముఖులు హాజరై ఘన నివాళులు అర్పించాలని చెప్పారు. అర్థశాస్త్రంలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారని, ఆయన రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ లాంటి పార్టీలు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారానే సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యవసరం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.
భారత రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన అవసరం ఏర్పడ్డది. ఈరోజు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని మరి ఎవ్వరు కూడా దీన్ని నీరు గార్చలేరు. ఈ స్ఫూర్తిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మేమందరం కూడా కొనసాగిస్తాం. తెలంగాణ వాదులము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి మేము ఎల్లవేళలా మరి తెలంగాణ ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రుణపడతారు. కాబట్టే మా నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు మరి ఈరోజు సెక్రటరియట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఈ పరిపాలన కొనసాగిస్తామని మరి వారు శపథం ఉన్నారు. దానికి మేము అందరం కూడా రానున్న రోజులు కూడా కొనసాగిస్తాం. జై భీమ్. తెలంగాణ ప్రజలను కేటీఆర్ తెలివి లేనోళ్ళని వ్యాఖ్యానించడాన్ని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఖండించారు. తెలంగాణ ప్రజలను కేటీఆర్ తెలివి లేనోళ్ళని వ్యాఖ్యానించడాన్ని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ లోని 21వ డివిజన్ బాలాజీ నగర్ లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలని సూచించారు. తెలివి మందగించిన వారు మాత్రమే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని చెప్పారు. కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ లో నీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరీంనగర్ లోనే ఇంతటి పరిస్థితి ఉంటే ఇక తండాలు గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కొడుకన్నాడు తెలంగాణలో తెలివిలేక మా తెలివి లేకనే వాస్తవం కరెక్ట్ అన్నది. ఎందుకంటే మేము తెలివి లేకనే మీకు ఓట్లు వేసినాం. మేము తెలంగాణ ప్రజలు తెలివి లేకనే మీకు ఓట్లు వేసారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేకుండా ఓట్లు వేస్తేనే నువ్వు నీ కుటుంబం ఇవాళ అధికారం చెలాయిస్తారు కావచ్చు. తెలంగాణ ప్రజలు తెలివి లేక కాబట్టి ఇలా ఉద్యమం చేసి 1400 మంది తెలివి లేకనే ఇలా బలిదానం అయిపోయారా? ఇలా తెలివి లేకనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా సకల జనుల సమ్మె పెడుతున్న ఉద్యమం చేసిరా? తెలివి లేకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా సాధించుకుంటామా? ఇప్పుడు నీకు తెలంగాణలో తెలివి లేని లెక్క కనబడతారు. ఇప్పుడు ఇంకోళ్ళు మంచిగా కనబడుతున్నారు. అకలు ఉండాలి, సిగ్గుండాలి కొంచెం అన్న. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ కొడుకు మాటలు మీరు విన్నారు కదా. తెలంగాణ ప్రజలు తెలివి లేనట. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ కోటేరియా. తెలంగాణ సమాజాన్ని అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్ళు అని కేసీఆర్ కొడుకు అన్నది వాస్తవం, చెప్పింది వాస్తవం, మాట్లాడింది వాస్తవం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మనకు తెలివి ఉందా, మనకు తెలివి లేదా? తెలివి ఉంటే బీఆర్ఎస్ కోటేయకుర్రి, తెలివి లేని అందరూ కూడా బీఆర్ఎస్ కోటేయండి. సిగ్గుండాలే, కొంచెం అకలు ఉండాలి. నువ్వు నీ అయ్యా నీ కుటుంబం పొట్టు సంపాదించుకున్నారు. ప్రజల రక్తం దాగిరు, మీరు పేదోళ్ళ రక్తం దాగిరు. ఇవాళ లక్షల కోట్లు సంపాదించారు. దొంగదందాలు, లంగదందాలు, లఫంగ దందాలు అన్ని కుటుంబం చేసింది. ఇవాళ నీ అయ్య ముఖ్యమంత్రి ఎవరోట్ల వల్ల అయ్యిండు? నీ అయ్య ముఖ్యమంత్రి తెలంగాణలో ఓట్లేస్తేనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణలో ఓట్లేస్తేనే నువ్వు అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు ఇవాళ తెలంగాణకు వచ్చి మంత్రిపైన తెలంగాణలో ఓట్లేస్తేనే నీ చెల్లె ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది. తెలంగాణలో దోసుకుంటేనే పోయి ఇక్కడ దోసుకొని ఎక్స్పర్ట్ అయి మీ కుటుంబం బయట రాష్ట్రాల్లో దందా చేశారు. ఇవాళ మీరు ఇచ్చిన బిరుదు తెలంగాణ వాళ్ళకు మీకు అధికారం అప్పచెప్పి కొట్లాడి 1400 మంది బలిదానం అయి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇలా తెలంగాణ ప్రజలకు మీకు ముఖ్యమంత్రి మంత్రి పదవులు ఇస్తే ఇలా కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిరుదేంది ఏమన్నాడే? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం ఇచ్చిన బిరుదు ఏంది అంటే తెలంగాణలో తెలివి లేనోళ్ళు. సుమన్ టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారుల్లో చలనం కలిగింది. కరీంనగర్ శివారులోని రేగుత్తి రోడ్డు అధ్వాన్నంగా తయారవడంతో సుమన్ టీవీ వరుస కథనాలతో అధికారులు స్పందించారు. రేగుర్తిలోని జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపై మరమ్మతులు చేపట్టారు. ప్రమాదకరంగా మారిన రోడ్డును సుమన్ టీవీ సిబ్బంది మట్టి పోస్తూ పలుసార్లు కథనాలను ప్రసారం చేసింది. అధికారులు స్పందించడంతో స్థానికులు సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ లోని జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు నగరంలోని కోర్టు చౌరస్తాలోని మహానీయుడి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని జిల్లా కలెక్టర్ కొనియాడారు. ఆ మహానీయుడు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 11వ డివిజన్ కట్టారాంపూర్ లోని పిట్టల నాగన్న చౌరస్తా వద్ద పురం స్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపించారు. ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరై మహానీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. వారి ఆశయాలకు అనుగుణంగా వారి బాటలో నడుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత ఆకుల నర్సన్న, పిట్టల లింగయ్య, కన్నం శ్రీనివాస్, ఆది మల్లేశం, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు నాగేశ్వరరావు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ నవరాత్రులను పురస్కరించుకొని కరీంనగర్ లో పలు భక్తి కార్యక్రమాలు చేపట్టారు. శ్రీరామ నవరాత్రులను పురస్కరించుకొని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని జ్యోతినగర్ సంతోషిమాత ఆలయం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వాసవి వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. దాదాపు 30 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. క్లబ్ తరపున ఆలయ పూజారి రామశర్మను సత్కరించారు. అనంతరం మహిళలు భక్తి శ్రద్ధలతో కోలాటం ఆడారు. రాముని జీవితం అందరికీ ఆదర్శవంతమైనదని క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమా అన్నారు. రామనవమి సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమతో పాటు ప్రధాన కార్యదర్శి స్వరూప, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలోని మహానీయుడి విగ్రహానికి పలువురు విహెచ్పి బజరంగ్ దళ్ నాయకులు పూలమాలలతో నివాళులు అర్పించారు. భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించారని జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ అన్నారు. 1939 ఏప్రిల్ 16న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగపూర్ లో జరుగుతున్న శిబిరాన్ని సందర్శించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్, జిల్లా సహ కార్యదర్శి తోట రాజేంద్ర, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ కన్నం శంకర్, బజరంగ్ దళ్ జిల్లా సురక్ష ప్రముఖ అడ్డగట్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1939 ఏప్రిల్ 16న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాగపూర్ లో జరుగుతున్న శిబిరంలో ఆ యొక్క శిబిరానికి వచ్చినప్పుడు ఆ కార్యకర్తలు వీళ్ళు ఎంతో మంది అస్పృశ్యులు ఉన్నారని తెలుసుకోవడానికి వస్తే ఈ యొక్క వాతావరణంలో అస్పృశ్య అనే భావనను నేను మర్చిపోయాను. నేను ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి అని కోరుకున్నాను. అలాంటి వాతావరణాన్ని, సమాజాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి, మన్నెంపల్లిలో పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, బహుజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని పలువురు నాయకులు కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బీజేపీ నేత తోట సాగర్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు చౌరస్తాలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందని బీజేపీ నేత తోట సాగర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తోట సాగర్ తో పాటు మాణిక్యం లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు అశోక్ రెడ్డి, బిఈడి కాలేజ్ ప్రిన్సిపాల్ నల్ల సుదర్శన్ రెడ్డి, రంగనాయకుల శ్రీనివాస్, కళ్యాణ్, సంజీవ్, అజయ్, తిరుపతి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.